మంచిది. యోబు రచించిన గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్న ముఖ్యమైన అంశము మన ప్రార్థనలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి దాని గురించి తెలుసుకుందామని. ముఖ్యంగా ఎక్కువ కాలం ప్రార్థన చేసినాక కొన్ని రోజులు అయినాక మనకు ఫటీగ్ అంటారు కదా, అలసట వస్తుంది, ఓపిక పోతుంది, ప్రార్థన మీద ఉన్న ఆసక్తి తక్కువైపోతుంది. ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థన అసలు ఫలితం ఎట్లుంటుంది, దేవుడి చిత్తము అంటే ఆలోచన విధానం ఎట్లా తయారవుతుందంటే దేవుడు ఏమనుకుంటే అది చేస్తాడు, దేవుని చిత్తం ఎట్లా నెరవేరుతుంది, మనం మళ్ళీ ప్రత్యేకంగా ప్రార్థన చేసి దాన్ని ఏమన్నా మార్చగలుగుతామా, మార్చలేము, ఇట్లా జరుగుతుంది. పెద్ద ప్రార్థనలతో ఏమవుతుంది అనే ఒక నిర్లక్ష్య ధోరణి సైతాను కలిగిస్తుంది. ప్రార్థన పరులు సంఘాలలో లేకపోవడానికి, దేవుని సేవకులకు కానీ ఒక విశ్వాసి కూడా ప్రార్థన ఉన్న శక్తి తెలియకపోవడానికి సైతాను చేసిన ఒక గొప్ప ఆలోచననే యోబు ఎదుర్కొంటాడు. ఆ విషయం మనం ఈరోజు ధ్యానిద్దాము. తర్వాత వీల్ కంటిన్యూ ద ప్రేయర్స్. ప్రార్థనకున్న బలం ఏందో, దట్ ఈస్ ద టాపిక్ దట్ ఐ వాంట్ టు డిస్కస్ టుడే. యోబు గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనం అంటే అందరికీ తెలిసినది. యోబుకు జరుగుతున్న శ్రమలన్నిటిని చూసినాక యోబు భార్య ఆయనతో అన్నప్పుడు యోబు జవాబు చెప్తాడు. అక్కడ మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఆమె ఏమంటుందంటే, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మని. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మీరు అనుభవింపతగదా, కీడు మనం అనుభవింపతగదా అని ఇక్కడ స్టేట్మెంట్. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటతో అయినను పాపము చేయలేదు, నోటి మాటతోటైనను పాపము చేయలేదు అంటున్నాడు. అంటే పాపానికి మన మాటలతోటి పాపం చేస్తాం అనేది ఒకటి అక్కడ మనకు తెలుస్తున్నది. ఈ పాపము కూడా హృదయం నుంచి వస్తుంది. ఆమె ఆలోచనను బట్టి ఉంటుంది. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు చేసిందంతా కూడా చాలా కష్టపెడుతున్నాడు కదా, ఇంకా ఎందుకు దేవుణ్ణి దూషించి మరణం అయిపోతుంది. యు గివ్ అప్ ఫైటింగ్ విత్ యువర్ ఫ్లెష్, యు గివ్ అప్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ట్రబుల్స్. మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో ఒక స్టేజ్ వచ్చినాక మనం తట్టుకోలేనంత అయితే ఓపిక సరిపోదు, మనం అప్పుడుగా వదిలేద్దాంలే అందుకని. అటువంటి పరిస్థితి ప్రత్యేకంగా యోబుకు జరిగినప్పుడు యోబు స్టేట్మెంట్ అన్నమాట. అప్పుడు ఈ నోటి మాటతోటి పాపం చేయలేదు అని. ఈ నోటి మాటతోటి పాపం ఎందుకు జరుగుతుంది అంటే, నోటి మాటతోటి పాప క్షమాపణ కూడా కలుగుతుంది అన్నమాట. ఇది మనకు నూతన నిబంధనలో పౌలు రాస్తుంది. అసలు మనకు రక్షణ ఎట్లా కలుగుతుంది అంటే, మన హృదయంలో దేవునికి మృతుల పునరుత్థానాన్ని యేసయ్యను నమ్మాలి, హృదయంతో నోరుతోటి ఒప్పుకోవాలి, అప్పుడే రక్షణ కలుగుతుంది. ఈ రోమా పత్రికలో పవర్ ఎంత ఉన్నదంటే, ప్రార్థన ఏ విధంగా చేస్తామో మన రక్షణ కూడా అట్లనే జరుగుతుంది. మనం అందరం రక్షింపబడుతున్నామని నమ్మడానికి ఎంత స్ట్రాంగ్ రీజన్ ఉన్నదో, మన ప్రేయర్స్ దేవుడు వింటాడు, దాని ద్వారా దేవుని క్రియలు జరుగుతాయన్నది అంతే స్ట్రాంగ్ రీజన్. సాల్వేషన్ అండ్ ప్రేయర్ ఆర్ పుట్ ఆన్ ద ఈక్వల్ ప్లాట్ఫామ్. రెండు కూడా ఒకటే ప్రక్రియలో జరుగుతుంది. రోమా పత్రికలో ఉంటుంది, 10వ అధ్యాయంలో జరుగుతుంది. 18 ఉంటుంది, వాక్యము యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యాన్ని. అదేమనగా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలయనగా అని రాస్తున్నమాట, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని. అది మళ్ళీ కిందికి వచ్చినాక అదే అంటాడు, ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడు వాడు రక్షింపబడు. మనం హృదయంలో విశ్వసించి నోరుతోటి ఒప్పుకుంటాం, అప్పుడే రక్షణ కలుగుతుంది. ప్రార్థన కూడా అదే, హృదయంలో అనుకొని దేవుని దగ్గర వచ్చి నోటితో మాట్లాడు. యోబు కూడా అందుకే యోబు భార్య చెప్పింది,
ఇంకా అది ఎక్కువైపోయింది కాబట్టి నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకు, దేవుణ్ణి దూషించేసేయి, అప్పుడు చచ్చిపో అని అంటాడు. అప్పుడు యోబు ఒక్క మాట అన్నాడు. యోబు నోటి మాటతోటి పాపం చేయడంటే అది మన నోటి మాటకు, మన హృదయం ఉన్న ఆలోచనకు ఎంత పవర్ ఉన్నదంటే మన రక్షణకు అదే ఆధారం, మన ప్రార్థనలు కూడా అదే ఆధారం. కాబట్టి ఈ ముఖ్యమైన పరిస్థితులలో మనం మధ్యలో ఇది బ్రేక్ అవుతుంది, మళ్ళీ వీ హ్యావ్ టు కంటిన్యూ. ఈ ముఖ్యమైన పరిస్థితి వచ్చినప్పుడు మనము ఏ విధం చేతైనా దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు మనం మన మాటలు ఎట్లున్నాయి జాగ్రత్తగా వహించాలి. మనం సరిగ్గా మాట్లాడుతున్నాం, మన మాట వెనుక ఆలోచన విధానం ఎట్లుంది. ఇది ఎంత ముఖ్యమైనదంటే సామెతల గ్రంథంలో రాస్తాడు, హృదయానికి మార్గం ఉంటుంది. సామెతల గ్రంథము నాకు 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 22వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకున్నాను. మూర్ఖపు మాటలను నోటికి రానియకుండా, పెదవుల నుండి కుటిలతను దూరముగా, కుటిలపు మాటలు రానియకుండా. మన హృదయం గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత మూర్ఖపు మాటల గురించి మాట్లాడుతున్నాడు. సో వాట్ వి టాక్, అందుకనే మనం అబద్ధం మాట్లాడొద్దని అంటారు. అసలు ప్రకటన గ్రంథంలో కూడా విమోచింపబడిన సంఘం ఉంటుంది, వారి నోట అబద్ధము లేదు అని అంటారు. మన ప్రార్థనలకు ఉన్న ప్రాముఖ్యత అదన్నమాట. కొత్త కీర్తన వాక్యం 14వ అధ్యాయం ఉంటుంది. వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కాని వారు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారై గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడించు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు, వీరు అనింద్యులు అంటారు. అబద్ధాలు నోటి నుంచి రావద్దని అంటే దట్ ఈస్ నాట్. సైతాన్ కూడా చేసింది, మెయిన్ ఫస్ట్ చేసిన పాపం కూడా సైతాన్ అబద్ధంతో మొదలుపెట్టింది. ఈ ప్రపంచంలో కీడు కానీ పాపం ప్రవేశించిందంటే అబద్ధంతో ప్రవేశించింది. ఎప్పుడు సత్యమే పలకాల్సి వస్తుంది. దీనికి పవర్ఫుల్గా మనకు ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే యాకోబు పత్రికలు ఉంటాయి. యాకోబు పత్రికలు కూడా వార్నింగ్స్ ఎంత క్లియర్గా ఉంటాయంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం యోబు గురించి రాస్తాడు, ఏలియా గురించి రాస్తాడు అనమాట. యోబు గురించి రాసినప్పుడు యాకోబు పత్రికలో సహించిన వారు ధన్యులు అనుకుంటున్నాం కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించి ప్రవక్తలను శ్రమదినం వరకు ఓపికతో మాదిరి పెట్టుకుని సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. పేషెన్స్. యోబు సహనం ఏంటంటే, యోబు సహనం ఆయన ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ఓపికతో ఉన్నాడు, కానీ దేవుని దూషించాడు. యోబు సహనం అక్కడ కనిపిస్తుంది. ఏలియా కూడా అదే యాకోబు పత్రిక చివరి అదే అధ్యాయంలో లాస్ట్కి వచ్చేవారికి ఏలియా కూడా ప్రార్థన చేసినప్పుడు, ఏదే మన వంటి ప్రవక్తనే కదా, మనిషే కదా, ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆపుతాడు, తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం. ప్రార్థన చేసినప్పుడు రోగాలు పోతాయని అక్కడనే రాసి ఉంటారు. విశ్వాస సహితమైన ప్రార్థనలు ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేకును, అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ పొందు. సో ప్రార్థనతోటి సాల్వేషన్ ఉన్నది, ప్రార్థనతోటి పాపక్షమాపణ ఉంది, రోగాలు పోతాయి. పాపం కూడా ఒక రోగం లాగా. కాబట్టి మనము ఈ ప్రార్థనలు చేసేటప్పుడు తప్పకుండా విశ్వాస సహితమైన ప్రార్థనలు, మన హృదయం కూడా క్లీన్గా ఉండాలంటే ఈ ప్రార్థనలే మూలం. ఎందుకంటే మన హృదయం మనిషి ఎప్పుడు కూడా చెడుతనంతో నిండిందని ఆదికాండంలో రాసింటారు. ఎల్లప్పుడూ కేవలం చెడ్డదైన హృదయం ఉంటుంది. కానీ అటువంటి హృదయం ఈ ప్రార్థనలతోటి పవిత్రపరచబడుతుంది కాబట్టి సామెతల గ్రంథంలో, అందుకని అక్కడ హృదయం ఇక్కడ హృదయం డిఫరెన్స్ ఉంటుంది. సామెతల గ్రంథం ఉంటుంది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరింది, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకొని. ఎందుకంటే మూర్ఖపు మాట అని మన నెక్స్ట్ వచనంలో ఉంటుంది, మూర్ఖపు మాటలు నోట రానియకు, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకు. కాబట్టి లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థనల వెనుక ఉన్న ఇంటెన్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి.
అది మన రక్షణకు ఎంత ముఖ్యమైనదో మన ప్రార్థనలు కూడా అదే ప్రక్రియ ముఖ్యం. కాబట్టి ఈ ప్రతి ఉదయం మనం దేవుని సన్నిధిలో చేరినప్పుడు, దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలు చేస్తున్నప్పుడు, మనం ఆలోచించినప్పుడు దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు కూడా 24 పెద్దలు కలిసి వాళ్ళ చేత పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలో ఉండేది విశ్వాసుల ప్రార్థనలు అని ప్రకటనలు రాసుకుంటాం. సంవేర్ 5వ అధ్యాయం. సో అవర్ ప్రేయర్స్ ఆర్ సో ప్రెషియస్, అవర్ ప్రేయర్స్ గివ్ us సాల్వేషన్. ప్రార్థన వలననే రక్షణ కలుగుతుంది, ప్రార్థన వలననే గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. కాబట్టి మనం ఇంతకాలం ప్రార్థన చేసినాం కాబట్టి చాలు అనుకునే అవసరం లేదు. తప్పకుండా లెట్ us కంటిన్యూ విత్ ద సేమ్ స్పిరిట్, విత్ ద సేమ్ విగర్. ఈ ప్రార్థనలే మనకు ఆధారం, ఈ ప్రార్థనలే మన రక్షణకు ఆధారం, ఈ ప్రార్థనల ద్వారానే దేవుని పనులు చేయగలుగుతున్నాము. నమ్మినప్పుడు ఆ ప్రార్థనల శక్తితోటి మనం ప్రపంచాన్ని కూడా జయించగలుగుతాం. మన లోపల ఉన్న ప్రతి సమస్యని జయించగలుగుతాం. మనకు యోగు కంటే కష్టమైన పనులు ఎవ్వరికి రాదు ఈ ప్రపంచంలో, కానీ తప్పకుండా మనకు వచ్చినాయి. వాటిని జయించడానికి యోగు చేసిన ప్రార్థనని మనం చేయాలి. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించడం కానీ, కుటిలమైన మాటలు మాట్లాడడం కానీ, సనుగొద్దు అంటాడు. సనిగి ఎంతో మంది చనిపోయింది అంటాడు. సనగడము కూడా నోరుతోటే చేస్తాం కదా. సో లెట్ us బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అందుకని కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. ఎల్లప్పుడూ సంతోషించుడు, ఎల్లప్పుడూ ఆరాధించుడు. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితి ప్రపంచంలో ఎవరికి లేదు. అది మనకు ఉన్నదంటే తప్పకుండా సైతాన్ మనల్ని తప్పు చేసి, యోబు భార్య ఎట్లా ఆయన టెంప్ట్ చేసిందో అట్లా చేస్తున్నారు. ఏ పరిస్థితి కూడా మనం దేవుణ్ణి స్తుతించి ఘనపరచడానికి, దేవునికి థ్యాంక్స్ అని చెప్పడానికి ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. ఆ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థన మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి ఈ రక్షణార్థమైన ప్రార్థనలతోటి మనం పవిత్రులమవుతాము. మన కుటుంబాలు, మన సంఘము, మన సమాజము, మన సాక్ష్యం, ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రార్థన వలన సాధ్యం. కాబట్టి let us bow down in humble humility and prayer so that దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఆయన చిత్తాన్ని మన ప్రార్థనలో ఒకటే ప్లాట్ఫామ్, మన రక్షణ ప్రార్థన, ఆయన చిత్తము, మన ప్రార్థన, ఇవన్నీ కూడా ఒకటే లైన్కి వచ్చేస్తారు. ఇప్పుడు మనం చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలోచిస్తాడు. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు.